ఈ కొత్త అద్దాలు ఎలా ఉన్నాయి అంటే మనకు సైట్ ఏం రాలేదు, బట్ ఇది ఎట్లా అంటే బ్లూ లైట్ స్పెట్స్. అసలు మెయిన్ రీజన్ కొనడానికి ఏంటంటే బ్లూ లైట్ అని కాదు, లైక్ మైక్ ఇక్కడ పెట్టుకోనికి. ఇప్పుడు శాంసంగ్కి ఎట్లా అందరూ ఇట్లా టోపీ పెట్టుకుని దానికి మైక్ పెట్టుకుంటారు. సో మనం అయితే వర్కౌట్ చేసినప్పుడు ఊకే మెడలో చైన్కి పెట్టుకునే బదులు ఇలా పెట్టుకుంటే అది అంత కనిపించని కూడా కనిపించదు ఇక్కడ పెట్టుకుంటే. అండ్ అట్లనే నైట్ పూట ఫోన్ వాడినప్పుడు మన ఐ రెటినాకి ఆ బ్లూ లైట్ పడకపోతే స్లీప్ బెటర్ ఉంటుంది, స్లీప్ పర్ఫార్మెన్స్. సో అందుకే ఇవి ఉన్నా అదనమాట. మోడల్ యాక్సిడెంట్ అయితే వాడి అప్పుడు మానేసి పేరు నేర్చుకుంటా సౌండ్ బాగుంది, భలే ఉంది. నాకు రాత్రి బాగుంది. అవును నా దగ్గర దీనిలో నంచుకొని తిందాం. ఏమన్నా ఉందా లైటింగ్? సో మచ్ పబ్లిక్. క్రిస్మస్ కా ఇదంతా? క్రిస్మస్ ఇంకా మస్తు టైం ఉంది కదా. మస్తు టైం ఉంది, కల్వే టైం ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది సార్. నాకు తెచ్చుకోవాల్సింది. బ్లాగ్ తీస్తాను అనుకోలే కదా. ఓడేం ఏమన్నా ఉందా ఎంట్రన్స్? వైడ్ యాంగిల్ వద్దు, క్లారిటీ వెళ్ళిపోతుంది. వైడ్ యాంగిల్ క్లారిటీ అంటే చూడు ఎంత మంచిగా ఉంది. సినిమాటిక్ రికార్డ్ చేస్తాను, వైడ్ యాంగిల్ రికార్డ్ కాదు ఇప్పుడు. పర్వాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. కానీ వేరే బిర్యానీ బాగుంటుంది అనుకో. వేరే లెవెల్ పెట్టింది కదా. డార్క్ థీమ్ మన ఐస్కి కట్ ఎప్పటి నుంచి స్టార్ట్? రేపటి నుంచా? రేపటి నుంచి స్టార్ట్ పక్కా. ఎన్ని మంత్స్ చేస్తే ఐసీఎన్కి వెళ్తే గోల్డ్ షాపే. గోల్డ్ జస్ట్ పేపర్ చూద్దాం హౌ ఇట్ హ్యాపెన్స్. ఏమో నీ లెగ్స్ కట్టెపుల్లలో అవ్వకపోతే చాలు. నిజంగా హడ్డీ మీర బడ్డీలాగా ఉంటాయి లెగ్స్. హడ్డీ మీర బడ్డీయా? అయ్యో డిఏ నేను లిటరల్ 10 kgs లా 12 and 15 అయిపోయింది నాది బాడీ ఫ్యాట్ పర్సెంట్ 10 days లో. సో నేను కూడా రేపటి నుంచి కట్ చేస్తున్నా మళ్ళా. ఇది ప్రోగ్రెస్. కట్ చేసి లీన్ బల్కింగ్ చేస్తా ఒక 3 months. ఒకసారి సింగిల్ డిజిట్ పోయి 12% దగ్గర లీన్ బల్కింగ్ చేస్తా. నాది ఉండుంటది ఇప్పటికైతే ఒక 26 27.5 ఏమో. 27 అయితే ఈజీగా ఉంటుంది బాడీ ఫ్యాట్ పర్సెంట్. అంత ఏమి ఉండదు, 22, 23 ఉంటుంది నీది బాడీ ఫ్యాట్ పర్సెంట్. సరే చూద్దాం. రేడికి పోదాము ఇంటికా? మళ్ళీ లేకపోతే మళ్ళీ పోదాం. బాయ్. బాయ్ చెప్తున్నాయండి. బాయ్ కాదు, లివింగ్ నౌ. అయ్యో దాన్ని ఫిలిం చేసే బాబు. చేసిన ఫిలిం నేను హైలైట్ అయిపోతాను. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, లేకపోతే కదా నువ్వు కూడా నీకు సబ్స్క్రైబర్ తగ్గిపోతారని. వాళ్ళది మనకెందుకు, మనం సపరేట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేద్దాం. ఎవరి స్టైలింగ్ వేరే ఉంటుంది కదా, ఒక్కొక్కరి స్టైల్ వేరే. ఇన్స్టా మీద అంత ఓపు లేదు కానీ యూట్యూబ్ మీద అయితే కుదవాలి ఉంది ఓపు. బూతులు ఎందుకు లేవు బాబు, ఫ్యామిలీ చూస్తుందేమో. అరే అవును, చే బాబు, నీ కంటెంట్ బాగుంది, బాగుంటది, జెన్యున్ గా సరిపోతుంది ఏం చేసినా. అంతే. ఇంకా ఇంకా అంతే అంటే మనం చెప్తా గుడ్డుతో చూసుకో అంతే. ఒక కట్ ఏమైంది మొత్తం బిర్యానీ స్వీట్లు అదే కట్ట
ఇది లాస్ట్, దీని తర్వాత ఇక తిన. రేపటి నుంచి చేద్దాం డైట్. ఇటు పెట్టు, నా వైపు పెట్టు. రేపు 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 అని చాలా రేపులే. సో ఇప్పుడు మనది వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. టైం వచ్చేసి 8:55 అవుతుంది. 8:55. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. పట్టుకో బాబు వీడియోది మామకి. అలా కాదు, నన్నుది వీడియో అలా కాదు, ఇటు పెట్టు. సో ఏం చెప్పాలా, జనరల్గా ఇది ఇక్కడ ఉంటుంది కదా, మన కొట్టాడు కదా, అందుకే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. దీన్ని షో అంటారు. చలో ఇక్కడ పెడతాడా అటో సేమ్ ఫీలింగ్ అమ్మా మెటల్. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ క్రాస్ ఫ్లాట్ బెంచ్ రికార్డ్ చేయడం మర్చిపోయినా, బట్ విల్ డూ దిస్. మాకి మన నెక్స్ట్ ఇయర్ గోల్ అదే బాడీ मेरा जैसा बना तो नेक्स्ट ईयर, तो ये दिस इज माय गोल. अरे व्लॉग दिस इज माय गोल. देख अरे माँ की सेम फीलिंग आ रहा, माँ की बेटा ले पूरा. चलो टेबल टॉस. और कितने सेट से? लास्ट सेट. బాబు చాలా అయిపోయింది. आई लव यू. ये क्या तू अच्छा नहीं लगेगा मेरे वाला. फिर आज भी आता ब्लॉग में, माँ की फेमस हो जाता मैं. हाँ ठीक है. मैं हो जाता फेमस, पूरा लाइलो का लड़कियां देख लेते. आप होते फेमस, मैं लौड़ा. హలో అరే మీరు యూట్యూబ్ వీడియో లాగ్ చేస్తున్నారు కదా, ఐ మీన్ వీని ముఖం సరిగ్గా చూడండి, హిటిక్ రోషన్ లెక్క ఉందా లేదా? ऐसा ऐसा घुमाना. अरे माँ की अरे 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 कैसा है, बॉडी भी वैसा ही रहता तेरा. माँ की हाइट में आँख वैसा ही है, फेस का स्ट्रक्चर वैसा है, सिर्फ बाल वैसा नहीं है बस. शर्मारा माँ की. चलो वो हमारे जॉय भाई को लोग ब्लॉग में, इधर आओ आप इधर आओ. वो हमारे जिम के जॉय भाई, पूरा नाम किंडर जॉय. किंडर जॉय नहीं, नेक्स्ट ना रेस्टोरा चैंपियन ही है और रिसेप्शनिस्ट. तेरे को सिराज भाई देखते तेरा पास को कैंसिल कर देते, वैसा नहीं बैठना उधर, क्लाइंट्स निकाल देते. ए जोक कर रो भाई. चलो वी डू इंग्लैंड. सेकंड पॉज. जरा बैक एंगल बोलेगा. ए हीरो फोकस कर. సో
సో ఇప్పుడు మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ క్రాస్. ఫ్లాట్ బెంచ్ రికార్డ్ చేయలే అనుకుంటా నేను. ఫ్లాట్ బెంచ్ లాస్ట్ లో హరి బరి చేసినాం అందరి క్లయింట్స్ వాట్ ఎవర్ ప్రతిదీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. పక్కడ్ వయసే పక్కడ్. సో నేను కేబుల్ క్రాస్ ఎట్లా చేస్తా అంటే ఇప్పుడు నేను దీన్ని చూసి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎవరు ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎవరైనా వేసుకోకండి. సో ఇది నాకు పర్సనల్లీ దీనివల్లే చెస్ట్ గ్రోత్ వచ్చిందని నా ఒపీనియన్. సో అందరు ఎట్లా చేస్తారు, నార్మల్గా ఇట్లా చేస్తారు కదా, సో అట్లా కాదనమాట. ఇట్లా కింద కొంగి ఆర్నల్ స్టైల్లో కిందకి చేస్తాను. సో దానిలోనే నాకు ఎక్కువ ఫీల్ వస్తుంది అండ్ గ్రోత్ ఎక్కువ వచ్చిన ఉండే. సో ఐ విల్ డూ దట్. చెస్ట్ ఫైబర్స్ కూడా మంచిగా వస్తాయి. ముంగడు కొంగి ఇట్లా కిందకు నొక్కినప్పుడు ఇట్లా ఇది ఇట్లా రావాలి. ఓకే, ఇంకొస్తలేవు కదా, పార్సల్స్ చేస్తే ఇంకా బెటర్. సో ఇట్లా నెక్స్ట్ ఏం లేవు నా దగ్గర మీకు. మన ఎక్స్ స్టాక్ అయితే తెచ్చేసుకున్నాం. 30 గుడ్లు ఏం పెద్ద ఎక్కువ రోజులు రావు. మా ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు. ఒక 3 రోజులు వస్తాయేమో 30 గుడ్లు నాకు. ఇప్పుడు వెళ్ళి ఒక 4 eggs ఆమ్లెట్ వేసుకొని తిని మళ్ళా 8 o'clockకి ఒక 150 grams చికెన్, మళ్ళీ నైట్ ఒక 150 grams చికెన్. ఈరోజు ఇవి మన మీల్స్. అదే వంట వండుకుంటూ మాట్లాడు. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఆమ్లెట్ కదా వేసుకునేది, 5 grams ఆఫ్ ఆయిల్ వేద్దాం. అంతే, 4కి 5కి ఫరక్ ఉండదులే. సో ఇట్లా కొద్దిగా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెడదాం. పోయి చలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసుకొని 5 eggs దీనిలో క్రాక్ చేసుకుంటే దాన్ని మళ్ళీ స్క్రాంబుల్ చేసి పెప్పర్ సాల్ట్ వేస్తే అయిపోతుంది మన హాఫ్ బాయిల్. తినమ్మ ఈ కొంత ఇంద్రావై రాదు ఎప్పుడు ప్రతిసారి. ఓ ఫక్. ఒక టిప్ చూసినండే ఆడ ఏం చేస్తాడంటే ఇట్లా గుడ్డు సీదా వదిలేసి తీసేస్తాడు. ఓ బాగానే పనిచేస్తుంది. సో ఏం చేస్తామంటే ఇట్లా ప్యాన్లో సీదా పాడేసి క్రాక్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ దాంట్లో వేస్తే చూసినా మొత్తం యోక్ రాలే, బట్ కొద్ది ఉండిపోయింది అండ్ కొంచెం పెంకులు లెక్క కూడా వచ్చి ఉండే కదా. ఇప్పుడు నేనేమో ఇట్లా డైరెక్ట్ ఇట్లా విసిరంగానే సింపుల్గా ఇట్లా వచ్చేస్తుంది, మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది, పెంక కూడా ఉండలేదు. నింజా టెక్నిక్ బాగుంది కదా, అట్లా ఉంటుంది చెప్పు. నాకు పర్సనల్లీ ఇట్లా నచ్చేది.
ఇట్లా వేసుకోవడము. సో నేను ఏం చేస్తాను అంటే వాటిని కొంచెం ఇట్లా బీట్ చేస్తా. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆల్వేస్ యూజ్ వుడెన్ స్టిక్. ఈ వుడెన్ స్టిక్ లేకపోతే మళ్ళీ ఈ నాన్ స్టిక్ అనేసి అది పీక్తుంది. అసలు నేను ఇన్నేనా ఉన్నా. సో ఇప్పుడు దీన్ని యోక్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సరే మనం దీని మీద ఒక మూత పెడితే ఏదో మిస్ అవుతున్నా. రైట్, స్పైసెస్ వేయడం మర్చిపోయినా. సాల్ట్ నేను కొంచెం ఉప్పు మంచిగా చలో ఉప్పు వేసిన తర్వాత పెప్పర్. ఇది లేకపోతే మాత్రం నాకు ఆమ్లెట్. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. కొద్దిగా అంటే అదే పడుతుంది. నేనైతే మైక్ పెట్టుకోలేదు, ఐఫోన్లోనే రికార్డ్ చేద్దాం. వాయిస్ ఎట్లా వినిపిస్తుందని చెప్పు. ఇవాళ రేపు అందరు టీడబ్ల్యూఎస్ వాడుతున్నారు, ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. సో ఇక లాస్ట్ మన ఫినిషింగ్ టచ్ వచ్చేసి పెప్పర్గా కారం. ఇది కూడా ఒక టచ్ చేస్తే పైన కానీ ఇట్లా సెట్ అవుతుంది. సో ఇది మన హాఫ్ బాయిల్ రెసిపీ. కలర్లో అందుకే సో ఇది అయితే ఉండగా ఇలా గ్యాప్లో మనం చికెన్ వండేసుకున్నాం. నాకు తెలిసి వ్లాగ్ మొత్తంలో సగం ఈ వంట వండుకోవడమే వస్తాయి. పర్లే, ఊరికే బయట తిరుగుతుంది, ఏం పెడతాంలే. వ్లాగ్ డ్యూరేషన్ అయితే ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం లైక్ అరౌండ్ 15 to 20 minutes. ట్రైంగ్ మై బెస్ట్. అంటున్నారు వ్లాగ్ ఇంకా ఎక్కువసేపు పెడితే బాగుంటుంది అని, సో అందుకే. అండ్ ఎక్కువసేపు ఉంటేనే వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇది అడుక్కొని ఇంకా రికార్డ్ చేయాలి. ఊరికే వంటకది ఇది ఏం రికార్డ్ చేస్తాను అని తింటూ మాట్లాడాం. మన ఆమ్లెట్ అయిపోయింది, చికెన్ ఉడుకుతుంది. ఇది తిన్నాక స్పైసెస్ వచ్చి ఉడకబెడితే అయిపోతుంది. హౌ డస్ ఇట్ టేస్ట్? సో ఇది గ్రీన్ సాస్, అదే గ్రీన్ చిల్లీ సాస్. మ్యాడ్ ఉంది ఖాళీ. సో నెక్స్ట్ టైం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా వేసుకో. రెసిపీ నచ్చితే ఫాలో అవుట్. ఈ వ్లాగ్ కిందే లెంది వ్లాగ్ పెడదాం అనుకున్నా కదా, 20 minutes అవుతుంది ఆల్మోస్ట్. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు, షేర్ కూడా కొట్టు. ట్రై చేసి షేర్ కొట్టడానికి. మరొక వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.